ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకున్న కార్యాలని సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి జాప్యాలని తొలగించుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం మేలును కలిగిస్తుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విద్యా ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ప్రశాంతత ప్రారంభమవుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. సాహస నిర్ణయాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాల్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణతో కూడినటువంటి శోభని కలిగి ఉంటారు. వ్యవహార జయం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలని అవలీలగా గడించగలుగుతారు. విదేశీ సంబంధిత బాంధవ్యాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. బంధువులతో మైత్రి పెరుగుతుంది. అకారణ పేచీల నుంచి బయటికి రాగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వృత్తిరీత్యా కూడా సులభతరమవుతాయి. వ్యవహార జయం ప్రయత్నంతో సుసాధ్యపడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కర్కాటక రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విఘ్నాలు ఏర్పడినప్పటికీ కూడా విజయాలు కూడా వెనంటి ఉంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా నూతన కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కుటుంబ ప్రశాంతత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విదేశీ లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు పెరుగుతాయి. వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలని ప్రబలమవుతాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి మేలు చేస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సహజ పద్ధతిలో ప్రతి కార్యంలోనూ కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మతృప్తి పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల్లో కూడా చిరు సమస్యల్ని ఎదుర్కొంటారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో నూతన ఒప్పందాలు పనికిరావు. వృత్తిపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా దగ్గరవుతాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి.
ఆరోగ్య పరీక్షలు ఈరోజు ధనుస్సు రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయత్నంతో పట్టుదలతో కార్యాలని సాధించగలుగుతారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. తృప్తితో కూడినటువంటి కార్య సాధన ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. నూతన ఒప్పందాలు ఈరోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి. ఆదాయాన్ని ఆశించినంత తెచ్చిపెడతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలలో కూడా తత్తరపాటు సంఘటన నుంచి బయటికి రాగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్వతంత్రంగా కార్యాలను చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన విధానాల ద్వారా చక్కటి ప్రక్రియలు ద్వారా కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించి సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం ధైర్యాన్ని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఇక ఈరోజు 12 రాశుల్ని సంక్షిప్తంగా పరిశీలించినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, తులారాశి, కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.